హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 మొదలై 3 వారాలు కావస్తుంది. అయితే మొదటి 2 వారాలు కాస్త చప్పగా అనిపించిన ఈ షో 3వ వారం మాత్రం కంటెస్టెంట్స్ కావాల్సిన దానికన్నా ఎక్కువ కంటెంట్ ఇచ్చేశారు. కొత్త టాస్కులు షాకులతో సాగుతుంది. బిగ్ బాస్ సైతం కంటెస్టెంట్స్ కు తమ రూల్స్ షాక్ ఇస్తున్నారు. ఆహారం విషయంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఏర్పడేలా చేశారు. వారం మొత్తం మీద హౌస్ లో ఉన్న 2 క్లాన్లకు సంబంధించిన సభ్యులు కేవలం 14 గంటలు మాత్రమే వంట చేసుకోవాలనే రూల్ పెడతారు. దీనివల్ల భవిష్యత్తులో కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉంది. కేవలం ఒక చిన్న దోష విషయంలో కంటెస్టెంట్స్ ఈ వారం ఎంత పెద్ద గొడవ పెట్టుకున్నారో మన కళ్ళారా చూసాం. భవిష్యత్తులో దీనికి మించిన గొడవలు ఇంకా జరగవచ్చు. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన గుడ్ల టాస్క్ లో నిఖిల్ కి ఒక ఎర్ర గుడ్డు కనిపిస్తుంది. దాని గురించి రూమ్ లోకి వెళ్లి తన కంటెస్టెంట్స్ కి చెప్తాడు. ఖచ్చితంగా ఆ గుడ్డు వల్ల ఏదో ఒక లాభం జరుగుతుంది, వెంటనే తీసుకో అని సోనియా, సీత చెప్తారు. నిఖిల్ వాళ్ళ మాట విని రెడ్ ఎగ్ ని జోబులో వేసుకొని వచ్చేస్తాడు. అయితే ఈ రెడ్ ఎగ్ వెనుక ఉన్న ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాడు బిగ్ బాస్. ఎవరికైతే ఈ రెడ్ ఎగ్ దొరుకుతుందో వాళ్ళు చీఫ్ 40 నుండి తప్పించుకోవాలి. చీఫ్ 40లకు నిఖిల్ క్లాన్ నుండి 3, అభయ్ క్లాన్ నుండి 3 పాల్గొనాలి. అత్యధిక గుడ్లు కలిగి ఉన్న నిఖిల్ చీఫ్ పోటీదారుడు అయ్యాడని చెప్తాడు బిగ్ బాస్. కానీ అతడికి రెడ్ ఎగ్ దొరకడంతో బిగ్ బాస్ గేమ్ నుండి నిఖిల్ తప్పుకోవాల్సిందిగా ఆదేశిస్తాడు. ఇక కేవలం 2 మాత్రమే నిఖిల్ క్లాన్ నుండి పోటీ పడాలి. ఆ 2 ఎవరో నిర్ణయించుకొని చెప్పమనగా నైనిక, సీత పోటీ చేసేందుకు ముందుకు వస్తారు. అలాగే తక్కువ గుడ్లు ఉన్న కారణంగా కాంతారా టీం చీఫ్ అభయ్ ఈ పోటీలో పాల్గొనేందుకు వీలు లేదని బిగ్ బాస్ చెప్తాడు. దీంతో చీఫ్ పోటీకి మణికంఠ, ప్రేరణ, నబీల్ పోటీ పడతారు. అయితే ఇంత కష్టపడి అత్యధిక గుడ్లు గెలుచుకొని ప్రయోజనం ఏంటని, మనకంటే వాళ్ళకే ఎక్కువ లాభాలను బిగ్ బాస్ ఇచ్చాడని నిఖిల్ టీం అనుకుంటూ బాధపడుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.